తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 9లో గురువు, అష్టమంలో శుక్రుడు, షష్ఠంలో కుజశనులు, లాభంలో కేతువు. అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకునే వీలు కలుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో కలిసి వస్తుంది. సకాలంలో మొదలుపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. కాబట్టి సకాలంలోనే పని చేయాలి. కాలాతీతమైతే ఇబ్బందులు ఉంటాయని గమనించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం సూచితం. శుభప్రదమైన జీవన విధానం కొనసాగుతుంది. మీ నిర్ణయాలు క్రమంగా విజయాన్నిస్తాయి. కార్యసిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. బంగారు భవిష్యత్తుని నిర్మించడానికి ఇది యోగ్యమైన కాలం. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల బలం పెరుగుతుంది. న్యాయం మిమ్మల్ని గెలిపిస్తుంది. గృహ నిర్మాణాది విషయాల్లో మేలు జరుగుతుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. స్థిరాస్తులను పెంచుకునే వీలు కలుగుతుంది. ఆ దిశగా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అందుకు అవసరమైన కృషిని కొనసాగించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బ్రహ్మాండమైన భవిష్యత్తు గోచరిస్తుంది. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ అభీష్ట సిద్ధిని సాధించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారికి మంచి కాలం నడుస్తోంది. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం ద్వారా ఐశ్వర్యం పెరుగుతుంది. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం అదృష్టానికి సంకేతం. తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలతో పని లేదు.